ఒక గ్రద్ద అంత కష్టపడి కొత్త జీవితం వైపుకి మళ్ళీ మొలకలెత్తుతుంది. తనకి జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఊంచుకునేటటువంటి లక్షణం రావాలి. మనకి కావ్యాలు పురాణాలు అన్నీ అందుకే వచ్చాయి. ధర్మరాజు గారు పడిన కష్టాల కన్నా కష్టాలు పడిన వాళ్ళు ఉంటారా? అయినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. సీతమ్మ పడిన కష్టం కన్నా కష్టపడే వాళ్ళ లోకంలో ఉంటారా? ఉండరు. మనిషికి కష్టంలో కల్లా పెద్ద కష్టం ఏమిటంటే తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేకపోవడం. రామాయణంలో కష్టాలలో కల్లా పెద్ద కష్టం ఎవరిది అంటే రాముడిది కాదు, సీతమ్మది. రాముడికి కష్టం చెప్పుకోవడానికి పక్కన హనుమ ఉన్నారు, పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? కష్టం చెప్పుకోవడానికి కూడా లేరు. అయినా సరే ఆమె తన ప్రాణములను నిలబెట్టుకుని రామచంద్రమూర్తి సరసన చేరి ఆయనకి పట్టమహిషిగా ఆయన యొక్క సంతానాన్ని ఆయనకి ఇచ్చి ఆయన వంశాన్ని నిలబెట్టిందా లేదా? అంటే ఎంత కష్టాలలో ఉన్నవాళ్ళు కూడా తట్టుకుని నిలబడిన వాడెవరో వాడే లోకమునందు పూజింపబడిన వాడు అవుతాడు. అంతేకాని నాకే కష్టమూ రాకుండా ఉంటేనే నేను నిలబడతానండి, ఏదైనా కష్టం వస్తే మాత్రం నేను తట్టుకోలేనండి అన్నవాడి యొక్క శీలము ప్రకాశించదు. అసలు శీలము నిలబడింది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకోవాలి ధైర్యంగా. ఒక కష్టం వస్తే నిలబడగలగాలి. అలా నిలబడగలిగి ఆ కష్టాన్ని తట్టుకుని ఎదుర్కొన్నవాడు ఎవరుంటాడో వాడే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆదర్శ పురుషుడవుతాడు. ఒక కష్టాన్ని చూసేటప్పటికి మృత్పిండం అయ్యాడు అనుకోండి, మట్టి ముద్ద కింద పడింది అనుకోండి, ఇక లేవదు, అంతే, నేలను అంటుకుపోతుంది. అదొక బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. మనిషి జీవితంలో బంతి కావాలి తప్ప ఎన్నడూ కూడా మృత్పిండం కాకూడదు. అనేక సవాళ్ళు వస్తాయి.